సౌభాగ్యవతి శ్రీ సత్యభామామణి గారి కానుక. సామంత శ్రీమంతుడు ఎక్కడ? సత్రజిత్తు మహారాజు. గోపాల, వచ్చిన పని ఏమిటో చప్పున చెప్పు. నేను మణి కోసం వచ్చాను. మణి? ఏమణి? సమంతకమణి. అందుక నీ రాక? నేను సూర్యదేవుని ఆరాధించి సాధించిన అపురూపమణి. దాని మహిమ నీకు తెలుసునా? ప్రతిదినం 1000 బారువుల బంగారాన్ని ప్రసాదిస్తుంది. ఓహో, అంత బంగారాన్ని మీరేం చేసుకోగలరు? ఏమైనా చేసుకోగలను. నా ఇంటి తలుపులు, కిటికీలు, గోడలు, కప్పు సమస్తం బంగారం మయం చేసుకుంటాను. ఆ తరువాత పొట్లల్లో నింపుకుంటాను, పాత్రలు వేయిస్తాను. ఆవేశపడకండి, మీరు పెద్దలు, శాంతంగా ఆలోచించండి. గోపాల, మరి ఆ మణి నీవు దేనికి అడుగుతున్నావు? దేనిక? ప్రజాక్షేమమునకై ధనార్జన చేయవలసిన ధర్మం ప్రభువులది కనుక ప్రజల కొరకు మీ సమంతకమణిని రాజధనాగారానికి పంపమని అడుగుతున్నాను. గోపాల, నీవు మాయల మారి ప్రజల పేరు చెప్పి నా కష్టార్జితమైన అమూల్యమణిని కాజేయాలనుకుంటున్నావు. కాదు, ఇవ్వమంటున్నాను. ఇవ్వను ఇవ్వను ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ఏమీ చేయనక్కర్లేదు. మీరు ఇయ్యవలసిన రోజు, నేను పుచ్చుకోవలసిన రోజు వస్తుంది. వస్తుంది వస్తుంది. సరే. భద్రా ప్రభు, నేటి వేటలో నాదో కోరిక. చెప్పండి. 10 సింహాలను, 100 పులులను, 1000 ఏనుగులను పట్టి ప్రాణాలతో తీసుకురావాలి. ఎలా? ఎలా ఏమిటి? మన సమంతకమని లేదు, సమంతకమని. దాన్ని మీరు కవచం మీద ధరించి వేటకు వచ్చారు. ఆ మణి దగదగ కళ్ళు బయటి కమ్మి మృగాలన్నీ లక్క బొమ్మల్లాగా ఎక్కడ స్తంభించిపోతాయి. ఇక మీ ఇష్టమే ఇష్టం. కొట్టే వాటిని కొట్టి, పట్టే వాటిని పట్టి, ముక్కులకు తాళ్ళు, మూతులకు చిక్కాలు బిగించి కుక్కలా లాక్కు రావచ్చు. భలే భద్ర, నీ బుర్ర ఉపాయాల పుట్ట. మణిని తెస్తా. అబ్బో, కళ్ళు చెదిరిపోతున్నాయి. అన్నగారిచ్చారా? అడిగితే ఇస్తారా? చాటుగా తెచ్చా. తెలువంటే మీది. ఇంత దొంగతనం చిటికలో చేశారు. ఈ దెబ్బతో మీరు దిగంత కీర్తిశేషులైనట్టే. ఎవరు పలకని? సమంతకమణి ఎలా పోయినట్టు? పోలేదండి. మరి తమ్ముడు గారు మేళ చేసుకుని వేటకెళ్ళారండి. నీవు చూసావా? చిత్తం జోరుగా అశ్వం మీద కోటగమని దాడుతుండగా చూశానండి. దుర్భరం, దుస్సాహం. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. కుమారి జాంబవతి, ఇదిగోనమ్మా నిత్యమణిహారతితో శ్రీరామచంద్రుని సేవించుకొనుటకు భగవత్ ప్రసాదముగా లభించినది ఈ మణి. ఆహా, ఇంతటి అమూల్యమైన మణి ఈ అరణ్యంలో లభించనా? అవునమ్మా, నదీ తీరాన సంధ్యవార్చి వస్తుండగా ఇది జరిగినది. ఎవడో నరుడు అభాగ్యుడు వారిని వధించి ఒక సింహం ఈ మణిని నోట కరుచుకున్నది. నేనా సింహమును సంహరించి దీనిని కొని తెచ్చినాను. రామ్మ, పూజ చేద్దాం. నళిని, నళిని, అమ్మా, వెంటనే రథం సిద్ధం చేయమని కంచుకీతో చెప్పు. ఈ వీరావేశం ఏమిటమ్మా? తెలియదటే? మా పినతండ్రిని చంపించి మణిని హరించినాడని కృష్ణునిపై నా తండ్రి అభియోగము చేసినే యాదవ సభలు. అది నాకెంత తలవంపు. ఆ గోపాలుడు కపటి మాయాలి,
సమంతకమణి చిక్కనిదే ద్వారకకు తిరిగి రానని అంత శపథం ఎందుకు చేశాడో తెలుసునా? ఎందుకో ప్రభు? ఎంత భీకర శపథం చేస్తే అంత నిర్దోషని అందరూ నమ్ముతారని. ఆ మణి వాడి దగ్గరే ఉంది. నీవు భటులను తీసుకుని త్వరగా వెళ్ళు. ఆ గోపాలుని ఏమరక వెంబడించి మణి ఎలా వచ్చేది నిజం తెలుస్తుంది. చూశావా నా తండ్రి మనసు ఎంత కలుషితమైందో? శ్రీకృష్ణుడు నా ఇష్ట దైవం. జన్మాంతర ప్రేమను విస్మరించిన నన్ను ఉద్ధరించి నా మనసును వికసింప చేసిన ప్రేమమూర్తి. నళిని, నా తండ్రి అన్యాయముగా వారిపై మోపిన అపనిందను బాపుట నా ధర్మం. నేను అరణ్యానికి వెళ్తాను. అమ్మా నళిని, నా తండ్రి చేసిన పాపానికి పరిహారం నేనే చెల్లించుకోవాలి. నన్ను వెళ్ళని. సారీ, ఆ మణితో పాటు శ్రీకృష్ణుల వారికి నువ్వు ఒక చిక్కు తెచ్చి పెడతావన్నమాట. అంటేనా? ఆ స్వామి తీరా మణిని తెచ్చేసరికి ఈ భామామణి ఇక్కడ కనిపించకపోతే నీపై అనురాగం కొద్దీ నిన్ను వెతుక్కుంటూ వారు మళ్ళీ అడవుల పాలు కావాల్సిందేగా. నళిని, వారెంత చల్లని దేవులైనా ఇన్ని పగలు పొగలు రగిలించిన సత్రాజిత్తు కూతుర్ని నన్ను స్వీకరిస్తారా? అబ్బో చెబుతుండా ద్వారా అదే వెలుగు పంటో గాని ఆ సింగాన్ని ఇట్టే బట్టి దాని దవడని చెరగ తీల్చి ఓ చేత్తో మಣ್ಣి పెరుక్కొని ఇంకో చేత్తో దాన్ని తోక పట్టుకొని గిరగిరా తిప్పి గిరాట వచ్చే పోయి జాడపోయి పడిందో ఇంకేటట్ట ఇంకో దాని పాదాలు గుర్తుంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమామి. ఎవరు నీవు? నేనెవరినైనా నీ భక్తి పారవశ్యానికి, ఆ కళ్యాణి రమణీయ ప్రియ విలాసానికి ముక్తుడనైనా. అధిక ప్రసంగము. నరమాత్రుడెవడు ఇతడికి రాదాలడే? నేనిచ్చటికి రాగలిగినానంటే నరమాత్రుడను కానన్నమాటేగా. ఆగు, నాతో నా చమత్కారములు. నేను రామభక్తుడను, జాంబభక్తుడను. మంచిది. నేను ద్వారకావాసిని, నన్ను శ్రీకృష్ణుడు అంటారు. అదిగో ఆ మణి కొరకై వచ్చిన అది మా దేశధనం కాదు, అది రామధనం. ఆ మణి సత్రాజిత్తు సూర్యుని స్తుతించి సంపాదించినది కాదు, నేను శుభమును వసించి సంపాదించినది. అయినా అది నేను తప్పక తీసుకుని వెళ్ళవలసినది. ఆగు, నా సంగతి తెలియక సాహసిస్తున్నావు. పసివాడవు, ముద్దుగా వెళ్ళిపో. ఇలా పసివాడనని పరాకుపడే పరిపంధి వీరులందరూ పసజడి పరమపదించినారు. అమేయ శక్తి సంపన్నుని వలె అహంకరించుతుంటేవే నీ వెంట ఆ ముష్టిఘాతము అసలిపాతము.
అనంత నాటి నీ కోరిక తీరినది కదా? ధన్యుడను కోదండపాణి రామచంద్ర ప్రభు, ధన్యుడను ధన్యుడను. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకుచాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.